ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం జోష్ పెంచింది. 6 గ్యారంటీ స్కీములను గడప గడపకు తీసుకెళ్తూ విస్తృత ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి కాంగ్రెస్ ను తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్తున్న వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నకటి స్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ప్రచారం జోరుగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికైతే కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇందిరమ్మ రాజ్యం కొరకు కూడా హస్తం హవా ఊపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ 6 గ్యారంటీ కార్డులతో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు పోతుందని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలు ఉంటే అందులో 2 ఎస్సీ కాన్స్టిట్యూన్స్ ఉన్నది. ఒకటి స్టేషన్ గన్పూర్, మరొకటి వర్ధనపేట నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ గా ఉన్న ప్రస్తుతానికైతే వర్ధనపేట నియోజకవర్గం నుంచి కూడా మొత్తం రిటైర్డ్ ఐపీఎస్ సిపి కేఆర్ నాగరాజు కూడా అతనికి మొత్తం అయితే కేటాయించడం జరిగింది. మొత్తం ఐపీఎస్ నాగరాజు మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వర్ధనపేట నియోజకవర్గంలో కూడా ప్రతిష్టంగా అంటే మొత్తానికైతే ప్రచారం జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కేఆర్ నాగరాజు మాత్రము ఆ ప్రచారం అయితే జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రిటైర్డ్ ఐపీఎస్ గా ఉన్న విశ్రాంతి తీసుకుంటున్న పోలీస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు మాత్రము మొత్తానికైతే ప్రచారం అయితే జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వర్ధనపేట అంటే నాగారంలో ఉన్నాము, మన ముచ్చల నాగారంలో ఉన్నాము. ప్రస్తుతానికైతే కేఆర్ నాగరాజు సార్ మరి ఇక ప్రస్తుతానికైతే వర్ధనపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులను సమస్యలుగా గుర్తించారు కేఆర్ నాగరాజు గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం అధిష్టానానికి అయితే ఏ సమస్యలను తీర్చబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. మరి ప్రస్తుతానికైతే వర్ధనపేట నియోజకవర్గంలో ఒక విశ్రాంతి ఐపీఎస్ గా కూడా మీరు కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైతే వర్ధనపేట నియోజకవర్గ ప్రజలైతే మిమ్మల్ని కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మీ ప్రచారం జోరు పెంచుతుందని కనపడతా ఉంది. మరి ప్రజలు మీరు ఏ విధమైన సమస్యలు గుర్తించారు? మీరు మొత్తానికైతే ప్రచారంలో ఏ విధమైన స్పందన లభిస్తుంది? నమస్కారం అండి. ముఖ్యంగా నా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు నా కుటుంబంగా ఉండే నా కార్యకర్తల వల్లనే ఈరోజు నాకు టికెట్ వచ్చింది. వారందరికీ నేను శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ప్రతి నోట నాగరాజు కావాలనే వారు కోరుకుంటేనే అధిష్టానం రాహుల్ గారు నా యొక్క పేరును పరిశీలించి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగిన అక్రమాలు ఇంతంత కాదు, గ్రామాలలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు, వారి యొక్క కార్యకర్తలకు తప్ప, కమిషన్లు తప్ప ఎవరికి రాలేదు. బీసీ బంద్ అన్నారు, బీసీల కమిషన్లు తప్ప, బీసీలతోని 30 వేలు వసూలు చేయడం ఇలాంటివి తప్ప బీసీలకు కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఊరికొక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. మా పీసీసీ రేవంత్ అన్న ఒకటే చెప్పిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము ఇల్లు అడగం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇందిరమ్మ కాలనీకి వచ్చి ఓటు అడుగుతారా మీరు? ఇది ఛాలెంజ్ మాది. అలాగే ఉట్టి రోడ్లు తప్ప, ఆయన సొంత స్వలాభం తప్ప కాంట్రాక్ట్గా ఆయన సిమెంట్ రోడ్లు, ఎందుకంటే ఆయనకున్న క్రషర్స్, మిషన్స్ అన్నీ ఆయన బినామీ కాంట్రాక్ట్ల పేరు మీద వేసిండు తప్ప ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా పనిచేయలేదు. ఆయన ఎక్కడైతే రియల్ ఎస్టేట్ చేసిండో అక్కడ డెవలప్మెంట్ జరిగింది, అంతేకాని గ్రామాలలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదండి. ఓకే సార్, మీరు కాకి చొక్కా నుంచి ఖద్దర్ చొక్కా వచ్చారు. మరి ఇలాంటి నిర్ణయాన్ని రాజకీయాలు రావడానికి ఎందుకు నిర్ణయించుకున్నారు? సేవ చేయాలనే దృక్పథం తప్ప నాకు ఏ ప్లాట్లు కబ్జా చేయాలనో, లేక రియల్ ఎస్టేట్ చేయాలనో, లేకుంటే ఏదైనా మాఫియా చేసి ఏది మైన్ మాఫియా, శాండ్ మాఫియా, అన్ని మాఫియాలే కదా ఇప్పుడు వాళ్ళు అన్నీ చేసేది. వాటి కోసం రాలేదు. వాటిని నిర్మూలించి ప్రజలకు న్యాయం చేసే విధంగా నేను నా యొక్క ఉద్యోగ ధర్మంలో ఎట్లయితే న్యాయంగా చేశానో అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు కూడా మా యొక్క కార్యకర్తలకు అండగా ఉండి వారికి ఎప్పుడు అహర్నిశలు పనిచేద్దామని వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రాలేదండి. చివరికి చెప్పండి సార్, మొత్తానికైతే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైతే వర్ధన్నపేట ప్రజలకు అంటే వర్ధన్నపేటలో ఉన్న సమస్యలు మీరు ఏం వెలికి తీసి చెప్పదలుచుకున్నారు? 100కు 100% మేము అన్ని వెలికి తీసినాం. ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు జరిగినాయి ధరణి పేరుతోని, అలాగే చెరువులన్నీ కబ్జా చేసిండ్రు, వాటిపైన మా జడ్సన్ అన్న కూడా పెద్ద బ్లాక్ బుక్ తయారు చేశారు. వీటిపైనే కాకుండా ఇంకా గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించాం. తప్పనిసరిగా ఆ సమస్యలపైన పోరాటం చేస్తాం. ఊరికి 10 బెల్ట్ షాపులు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా ఒక బెడ్రూమ్ రాలేదు. మా యొక్క పథకాలు ఏవైతే 6 ఉన్నాయో 6 పథకాలతో పాటు మన ప్రియాంకమ్మ ఇచ్చిన మహిళలకు ఒక మాట ఇచ్చిపోయింది. ఇంట్లో వయసు వచ్చిన పిల్లకు 1 లక్ష రూపాయలు, 1 తులం బంగారం, ఈ 7 పథకాలను తీసి మేము గ్రామాలకు పోతున్నాం. ఈ ఎక్కడ పోయినా కూడా అక్కసున చేర్చుకుంటున్నారు. బిడ్డ రండి ఇక్కడికి, మా దగ్గర రండి, నా కొడుకు ఉద్యోగం రాలేదు, నా మనమనికి ఉద్యోగం రాలేదని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క నినాదంతో వెళ్తున్నాం. తప్పనిసరిగా వర్ధనపేటలో
కాంగ్రెస్ జెండా ఎవరైతే కలలు కంటారో 1,00,000 మెజార్టీతో మళ్ళీ గెలుస్తా అని అదే అదే మా మహాశయులు ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో చూపెట్టి వాళ్ళు కోట్ల సంచులు తెచ్చి గుమ్మరిస్తున్నాడు. రాత్రి శిలాపలకలు వేసిపోతున్నాడు. వాటికి తగిన బుద్ధి మా కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి అదే 1,00,000 మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోతుంది. కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ఊరు ప్రతి గ్రామంలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జై కాంగ్రెస్. మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, ఇందిరమ్మ రాజ్యం రావడానికి మాత్రము తెలంగాణలో కసరత్తు చేస్తుంది. అట్లే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలతో కూడా ముందుకు పోతుంది. వర్ధన్నపేటలో ఉన్న సమస్యలన్నీ వెలికి తీస్తా, పరిష్కరిస్తా, నాకు ఓటేసి గెలిపి అని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి కేఆర్ నాగరాజుకి అయితే మాత్రము అతి ప్రజల నుండి కూడా భారీ స్పందన వస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.